ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం. మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు ఎంతోమంది వస్తే కూడా మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళినారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి 21 తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి 21 తారీఖు రాబోతున్నారు. ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు, సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. అందుకే వీహబ్కి సీతన్ సీఈఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నా సూచన ఒకటే, సర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల మంది సభ్యులను 1 కోటి మందిగా మార్చాల్సిందిగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్నైనా గద్దెనెక్కించగలరు, ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించగలరు. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను బాధ్యత చేపట్టినా అంటే 92 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 1 కోటి మంది మహిళలు 1 కోటి ఓట్లు, మీరు ఎక్కడ ఓటు వేస్తే అక్కడ, వీళ్ళెవ్వరు ఓటు వేసినా వేయకపోయినా మీ 1 కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఆదేశించగలరు, నిర్దేశించగలరు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గెలిపించగలరు.